నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా హాస్పిటల్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే మీరు ఇన్ టైంలో సంప్రదించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ట్రీట్మెంట్స్ చేయించడం, ఇన్ టైంకి బ్లడ్ టెస్ట్, స్కానింగ్, వాట్ ఎవర్ ఫాలో కండి. బట్ చిన్నదే కదా, ఏముందిలే, ఏమైపోద్ది అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఆ విషయాల మీద కేర్ తీసుకోండి. ఆరోగ్యం మీద, అలాగే మీ ఆరోగ్యం మీద కూడా మీరు చాలా శ్రద్ధ అనేది చాలా అవసరం. నైట్ జర్నీస్ చేయాల్సి వచ్చినప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కేర్ అయితే తప్పకుండా తీసుకోండి. ఇకపోతే ఎవరికైనా బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ట్రావెల్స్ చేస్తుంటే కనుక దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడం, లేకపోతే మీతో పాటు దానికి సంబంధించిన మెడిసిన్ లేకపోతే ఏదైనా క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదైనా బిజినెస్ నుంచి క్విట్ అవ్వడం కానివ్వండి, ఈ రిలేషన్షిప్ మనకు వర్కౌట్ అవ్వట్లేదు, దీని నుంచి బయటకు వచ్చేయాలి, డివోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లవ్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీక్లో ఒక ట్రూత్ తెలుసుకుంటారు, ఒక బ్రేక్ అయితే కావాలనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అది ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే కోర్టు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు. ఏమైనా కొన్ని ఛాలెంజెస్ అనేవి మీ లైఫ్లో ఈ వీక్లో ఉండబోతున్నాయి. బట్ ఓవర్కమ్ చేసుకొని ఖచ్చితంగా మీరు దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే జాబ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి అనుకూలంగా ఉంది. వీసాలకి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ అందుకుంటారు. ప్రాజెక్ట్స్ని అందుకోవడంలో అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ని బాగా ప్రమోట్ చేసుకోవడంలో, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో చేయించే ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే మీరు చేసుకునే ప్రమోషన్స్, మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా సరే మీరు చేసే ప్రమోషన్స్ వల్ల కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయన్నమాట. జనాలు మీకు మీ బిజినెస్ని బాగా అట్రాక్ట్ అవుతారు. క్వైరీస్ అనేవి ఈ వీక్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా అందుకుంటారు. కోర్టు కేసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అనుకునే లోపే సిచ్యువేషన్స్ అనేవి మీకే అనుకూలంగా ఉంటాయి. మంచిగా తీర్పు అనేది మీకే, జడ్జ్మెంట్ అనేది మీకే, ఎక్కువ విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అవుతాయి ఖచ్చితంగా ఈ వీక్లో. అలాగే మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన డబ్బులే కావచ్చు, అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, అడ్జస్ట్మెంట్కి ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఏదైనా సరే రావట్లేదు అనుకున్న డబ్బులు, రావు అనుకున్న డబ్బులు అనుకోని విధంగా ఈ వీక్లో మీకు అందే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.